అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఒక పెద్ద ఏమనాలంటే మాటల యుద్ధం జరుగుతూ ఉన్నది. ఎవరికి క్రెడిట్? భోగాపురం క్రెడిట్ ఎవరిది? మాదంటే మాది, మేము చేసామంటే మేము చేసాం. ఒకటి భోగాపురం క్రెడిట్ కానీ, రేపు పూర్తయితే రామాయపట్నం ఓడరేవు క్రెడిట్ కానీ, ఇంకో క్రెడిట్ కానీ, ఏదైనా కానీ ఆ రోజు ఎవరు ప్రభుత్వంలో ఉంటే వాళ్ళకే వస్తుంది. సో దాంట్లో ఇంకేమీ డౌట్ లేదు. ప్రభుత్వాలు అనేవి కంటిన్యూస్. రియల్గా ఎవరైనా క్రెడిట్ అంటే ప్రజలకు క్రెడిట్. రెండోది, అట్లీస్ట్ ఈ 2-3 అంశాల విషయంలో వ్యక్తిగత కక్షలను పక్కన పెట్టి 2 ప్రభుత్వాలు పనిచేశాయనే దానికి ఇది ఒక నిదర్శనం. ఈ విధానాన్ని అందరూ పాటించాల్సినటువంటి అవసరం ఉన్నది. భోగాపురానికి వద్దాం. తప్పకుండా దీనికి స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసింది మాత్రం చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఇది ఆ టైంలో మొదలైంది 2014. ఇన్ఫ్యాక్ట్ నేను కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాను. ఆ టైంలో ఆయన కూడా పెద్ద ఏరో సిటీ చేయాలని, దానికి పెద్ద ఎత్తున ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలి, ఇది నాట్ జస్ట్ ఎయిర్పోర్ట్ కాదు ఏరో సిటీ రావాలనే దాంతో పెద్ద ఎత్తున ప్లాన్ చేశాడు. దాంట్లో ఏమీ డౌట్ లేదు. ఆ చేసి ముందుకు తీసుకొచ్చిన దాన్ని జగన్ గారు పక్కన పెట్టుంటే అది ముందుకు పోయి ఉండేది కాదు. అది కూడా నిజమే. తీసుకున్నాడు కాబట్టి అది ఈ స్టేజ్కి వచ్చింది. సరిగ్గా అది ఓ స్టేజ్కి వచ్చేప్పుడు మళ్ళీ వీళ్ళు అధికారంలోకి వచ్చారు కాబట్టి తప్పకుండా ఈ క్రెడిట్ ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వానికే వస్తుంది. బట్ ఈ మొత్తం దాంట్లో జగన్ కృషి కూడా మర్చిపోలేనిది చేశాడు. దానిని పక్కన పెట్టకుండా కొన్ని ఏవైతే వాళ్ళు చేశారని పక్కన పెట్టాడో ఆ విధానాన్ని దీనికి అవలంబించలేదు కాబట్టి ఇది ఈరోజు వచ్చింది. ఇదే మనం అంతకుముందు కూడా చూసాం చాలా విషయాల్లో. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి 10 ఏళ్ల పాలనలో చాలా హైదరాబాద్లో జరిగింది. కానీ అవి ఒక కంక్లూషన్కు తీసుకొచ్చింది ఆ రోజు రాజశేఖర్ రెడ్డి. ఔటర్ రింగ్ రోడ్డు అంతా ప్లాన్ చేశాడు, ల్యాండ్ ఎక్విజిషన్కు అంతా రెడీ అయినాడు. యాక్చువల్ ఇంప్లిమెంట్ చేసే సమయానికి రాజశేఖర రెడ్డి గారు వచ్చాడు. అది ఆయన ప్రాజెక్ట్ అని ఈయన పక్కన పెట్టలేదు, దాన్ని పూర్తి చేశాడు. క్రెడిట్ ఆయనకు ఆ రోజు న్యాచురల్లీ పోతుంది, ఆయన టైంలో అది అయింది కాబట్టి. మెట్రో చంద్రబాబు ప్లాన్ చేశాడు, రాజశేఖర రెడ్డి పక్కన పెట్టాడు. కాబట్టి హైదరాబాద్ సిటీ దెబ్బతిన్నది, చాలా చాలా దెబ్బతిన్నది. 10-15 ఏళ్ళు అది వెనక్కుపోయింది. దానికి ఆయన కారణాలు ఏమైనా ఉండొచ్చు. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు అర్బన్ ఎలక్టరేట్ను బాగా ఫోకస్ చేశాడు, దానివల్ల ఆయన రూరల్ నుంచి బ్యాక్లాష్ వచ్చి నష్టపోయినాడు. అందుకని నేను ఇప్పుడు రూరల్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాను, అర్బన్ పక్కన పెడతానని ఏదో ఆ థియరీలో పెట్టాడు. బట్ తప్పది. దానివల్ల హైదరాబాద్ నష్టపోయింది, ఆ రోజున్న ఉమ్మడి రాష్ట్రం నష్టపోయింది. ఇట్లాగే రేపు రామాయపట్నం పూర్తి కావచ్చు. ఎవరికి ఇస్తావా క్రెడిట్? ఇద్దరికి ఇవ్వాల్సి ఉంటుంది. మోర్ ప్రామినెంట్లీ ఈరోజు దానిని ముందుకు తీసుకుపోతున్నటువంటి వాళ్ళకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇది ఎప్పుడు ప్రభుత్వాలు అనేటటువంటివి ఒక కంటిన్యూస్ ప్రాసెస్సు. రాజకీయం ఉండొచ్చు, కొన్ని అంశాల మీద స్ట్రాంగ్ విభేదాలు ఉన్న చోట అవి పక్కన పెట్టవచ్చు, ముందుకు తీసుకుపోవచ్చు. బట్ బ్రాడర్గా రాష్ట్ర అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాల్లో మాత్రం ఒకళ్ళు వదిలేసిన చోటు నుంచి తీసుకొని ఇంకోళ్ళు ముందుకు తీసుకుపోతే చివరిలో నష్టపోయేది రాష్ట్రాలే. కాబట్టి ఈరోజు అది జరగలేదు అంటే క్రెడిట్ మొత్తం కూడా పరిణితి చెందిన నాయకత్వం ఉన్నది అనేటటువంటిది అట్లీస్ట్ కొన్ని విషయాల్లోనైనా అనేది అర్థమవుతున్నది. అంతవరకు ఇద్దరికి క్రెడిట్ ఇద్దాం. బట్ మోర్ ఇంపార్టెంట్ క్రెడిట్ ఎవరు ఈరోజు అధికారంలో ఉన్నారో వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ.